అందరికీ తెలిసిన హల్దీ ఫంక్షన్ కాదు ఇవాళ నేను చూపించేది. చాలా డిఫరెంట్ చాలా కొత్త విషయాలు కొత్తగా వింతగా అనిపించిన ఒక పద్ధతి ఇవాళ మీకు చూపిస్తా. అసలు ఇది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. యాక్చువల్గా పుట్టినప్పుడు చిన్న పిల్లలకే సురుకు పెడతారంట ఆ దాంట్లో. కాకపోతే పెళ్లి చేసుకునే ముందు కూడా సురుకు ఎందుకు పెడతారు తెలుసుకోవడానికి ఇంకా ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోతామా. ఇవాళ మా అత్త వాళ్ళ ఫ్యామిలీని కూడా పరిచయం చేసేస్తా పదండి. ఈయనే మా వారు, ఈమె నా చిరుతల్లి. తెలుసు కదా మీకు. మేమేమో ఫోటోగ్రాఫర్స్ వచ్చినట్టే అందరికంటే ముందు వచ్చేసినాం. ఎవ్వరూ హల్దీ డ్రెస్ వేసుకోవాలి, మేము ముగ్గురమే వేసుకున్నాం. ఇంకా పెళ్ళికొడుకు ఫోటోషూట్ అయిపోయిన తర్వాత అప్పుడు అందరు రెడీ అయ్యారు. పెళ్ళికొడుకు నాకేమవుతాడు, ఆ వారికి ఏమవుతాడు చెప్తా. ఇక చుట్టాలందరూ కలిసిరే అనుకోండి, ఇంకెట్లుంటుంది. బాగున్నారా, ఎప్పుడు వచ్చారు, ఏ టైంకి వచ్చారు, ఎంతసేపు అయింది, ఇవన్నీ మర్యాదలు చేయాలి. ఈ ఊర్లో స్పెషల్ ఏంటి తెలుసా, ఒక్క ఇంట్లో ఫంక్షన్ అయితే ఊరంతా వస్తారు. అంత యూనిటీగా ఉంటారు వీళ్ళందరూ. నాకు చాలా బాగా అనిపించింది. అందరూ హడావిడిగా ఉన్నారు కదా. అసలు దీనికంటే ముందు ఒక ఈవెంట్ కూడా అయ్యింది, అంటే ఒక టాస్క్ అనుకోండి, అది కూడా అయ్యింది. అది నేను ఒక షార్ట్ వీడియోలో పెడతా. అయితే నేనేమనుకున్నా అంటే షార్ట్ వీడియోనే తీద్దాం, లాంగ్ వీడియో ఎందుకు అని అనుకున్నా. కాకపోతే మా ఆచారం, మా సాంప్రదాయం అంటే పద్ధతులు ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్క పద్ధతి, కల్చర్ అదంతా ఉంటుంది. కాబట్టి ఇంకా మా కల్చర్ కూడా నేను షేర్ చేస్తే ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుందేమో అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి ఇప్పటి వాళ్ళకి అసలు ఈ పద్ధతి తెలియదు. అయ్యో నీకు ఇచ్చిరా బాబాయ్, ఉందా మరక ఇంకా పోయిందా ఎందుకు నాకు అది కొట్టకుండా కాపాడండి కదా. మీ ఫ్యామిలీ ఇంట్రొడక్షన్ చేసుకోంట. ఫస్ట్ నుంచి నువ్వు చెయ్యి. మీరెందుకు దాచుకురు, పిల్లలు ఎందుకు దాచుకున్నావు? అట్లా అనవద్దు. బొమ్మర్ది చాలా బాగా ఉన్నా కూడా కొంచెం నాకైతే డెకరేషన్ చాలా యూనిక్గా అనిపించింది. ఎంత బాగుందంటే ఆ ఫ్లవర్స్ మధ్యలో ఎంతైనా సరే ఆర్టిఫిషియలే, న్యాచురలే అనిపిస్తుంది నాకు. నిజంగా మనము ఒక ఫంక్షన్కి కానీ ఎక్కడైనా ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు మనకి పలకరిస్తూ ఉంటే ఎవరు కూతురు, ఎవరు కోడలు, ఎవరు మనవరాలు ఇవన్నీ అడుగుతుంటే మస్తు హ్యాపీ అనిపిస్తుంది కదా. అయితే ఈ ఈవెంట్ అంతా మొత్తం ఇంటి దగ్గరే. రిలేషన్ సరిగా చెప్పలేదు కదా. మా అత్త అంటే మా ఆయన వాళ్ళ మేనమామ కొడుకు పెళ్ళి, ఇప్పుడు నా తమ్ముడు పెళ్ళి. అందరూ ఎందుకు కలుస్తలేరు అని మీరు అనుకోవచ్చు. అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా బిజీ ఉంటారు. ఇట్లాంటి ఫంక్షన్స్ వచ్చినప్పుడు కలుసుకుంటాం. ఇంకా మా పుట్టింటి సంగతి చెప్తారా. మా మమ్మీ వాళ్ళు మా ఇంటికి అంటే 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటారు. ఇంకా అమ్మమ్మ వాళ్ళు అంటే మా అత్త వాళ్ళ ఊరే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, అంతే. కలిసే టైం వచ్చినప్పుడు ప్రతిసారి కలుస్తూనే ఉంటాం. సరే ఇప్పుడే మెయిన్ ఘట్టం. ఈ ప్రాసెస్నే ఘుసాయిర్ ధాగ్ అంటారు. పెళ్ళి కొడుకుకి ధాగ్ అంటే సురుకు పెట్టిన తర్వాత నెక్స్ట్ తమ్ముడికైనా పెట్టాలి. లేకపోతే ఒకవేళ తమ్ముడు లేకపోతే ఒక బ్లాంకెట్ ఉంటుంది, లేకపోతే బ్లాంకెట్కైనా బస్తకైనా దానికైనా తోడుగా అట్లా సురుకు పెడతారు. ఎందుకు పెడతారు చెప్తాం. తను పెళ్ళి కొడుకు వాళ్ళ అక్క. ఇంకా రిలేషన్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే ఇంకో ఈవెంట్లో ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మా తమ్ముడికి ఇదంతా చేయలే. మా మమ్మీని అడిగిన ఈ ప్రాసెస్ ఎందుకు చేయలేదు అని. అయితే మన దాంట్లో లేదు అని. కానీ నిజానికి మా దాంట్లో అందరికీ, బంజారాస్ అంటే అందరికీ ఈ ప్రాసెస్, ఈ ఆచారం ఉంటుంది. కంపల్సరీ ఇది ఫాలో అవ్వాలి. మన కల్చర్ని మనం మర్చిపోవద్దు. అయితే ఇక్కడ ఒక స్టిక్ అనిపిస్తుంది కదా, దీంట్లోనే సూది గుచ్చేసారు. ఇప్పుడు దీన్ని ఆ దీపం మీద అంటే ఒక పాట పాడుకుంటూ వేడి చేసి చాలాసేపు వేడి చేస్తారు. అంటే ఒక్క సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ 5 times పాడి అప్పుడు సురుకు పెడతారు. ఇంకో పక్కన పీట మీద ఒక బ్లాంకెట్ పెట్టారు కదా, రగ్గు, దానికి సెకండ్ టైం అంటే ఫస్ట్ టైం ఏమో పెళ్ళి కొడుకుకి సురుకు పెడతారు. ఇంకా పెళ్ళి కొడుకుకి తమ్ముడు లేడు కాబట్టి ఇంకా ఆ బ్లాంకెట్కి సురుకు పెడతారు అనమాట.
అయితే కొన్ని కొన్ని ఆచారాలు, కట్టుబాట్లు మనం ఫాలో అయితుండాలి. మన పిల్లలకి, ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి, మనవళ్ళు, మనవరాళ్ళకి, మునిమనవళ్ళు, మునిమనవరాళ్ళకి అంటే ఇవన్నీ చెప్తూ ఉంటేనే కదా! లేకపోతే కొన్ని రోజులకు అంతరించిపోతది. ఇక్కడ నేను రిలీజియన్, క్యాస్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లే. పద్ధతులు, కట్టుబాట్లు, ఆచారాల గురించే చెప్తున్నా. કોળી આવે કોળી જાવે કોળી માઈ જોગ સગાઈ ધોળો ઘોડો હાસનો પાતળિયા સવાર છે પિંજળિયા ઝણકાર તલ્લી અતરા કપાસ ઘઉં અતરા નાયલો સુંદર સામી પીઠા પર માઈ પૂજા માઈ પાતિહાર સુંદર સ્વામી ગોસાઈદા બોલ ભાઈ બોલ ગોસાઈદા સદા સદા మళ్ళీ ఇంకోసారి પિંજળિયા ઝણકાર તલ્લી અતરા કપાસ ઘઉં અતરા નાયલો સુંદર સ્વામી પીઠા પર બોલ ભાઈ બોલ ગોસાઈદા સદા સદા કોળિયા असल में कौन बोला भाई ये आवाज पहले सुने दो ये पद्धति कौन में भी ये पद्धति आप आरती क्लोज करो लो गोसाई दागे रहता गोसाई दागे रहता काय करतो जनाती आजे ताणो एक जिंदगी ता आजे दिन को सवारा तारो जोड़ा करो दूसरी जिंदगी अबे ताणो मावा पेर लेके मां बचोची बेटा अबे सवार तार आयोल से रानी ये जिंदगी ने ढंगे तीरा करके दानी की दाग देता नहीं तो उनको గుర్తేసి वार्निंग देना आई बात क्या करता मैं ఇంకా పెళ్లి కొడుకుకి ఏదైతే స్వీట్ పెట్టిరో, స్వీట్ అంటే చురుము అంటాం మేము. మీ అందరికీ తెలిసిందే, నేను చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. అంటే బియ్యం కానీ సద్దల పిండితో చేసిన రొట్టె, లేకపోతే చపాతి, బెల్లం, నెయ్యి ఈ మూడు కలిపితే చురుము రెడీ అవుతుంది. పాపం కదా, సురుకు పడింది. అంటే చిన్నదే, కాకపోతే పక్కనే కర్చీఫ్ తడిపి చల్లగా ఉంటుంది కాబట్టి అది ఎంబడి పెట్టేస్తే కొంచెం కూల్ అయిపోతుంది, నొప్పి తెలియదు. అయితే ఈ ఆచారం ఎందుకు నేను చెప్పలేదు కదా. అయితే ఏంటంటే సురుకు పెడతారంటే ఇప్పటి వరకు ఒక లైఫ్ నీది, ఇప్పుడు పెళ్ళవుతుంది కాబట్టి ఇది ఇంకో లైఫ్ స్టార్ట్ అవుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండు, ఇప్పటి నుంచి నీది వేరే లైఫ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఇది దాగిస్తారు. అంటే సురుకు పెడతారు అనమాట. అది పెట్టినప్పుడల్లా ఓ నాది ఇంకో లైఫ్ స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు నాది వేరే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా పెళ్ళైన తర్వాత, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పి చెప్తారనమాట. వార్నింగ్ లాంటిది. మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఈ పద్ధతి నేను చూడలే, మా డాడీ వాళ్ళ సైడ్ కూడా ఈ పద్ధతి నేను చూడలేదు. వీళ్ళిద్దరే పెళ్ళికొడుకు వాళ్ళ మమ్మీ డాడీ. అంటే మా అత్త వాళ్ళ పెద్ద తమ్ముడు తను. మా అత్తకి 3 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు, మొత్తం అందరూ 6. మా అత్తేనే పెద్ద అనమాట. సరే, డెకరేషన్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే పిచ్చగా నచ్చేసిందే. ఇక్కడ తమ్నేల్కి ఒక ఫోటో దిగుదామంటే దూరం అయిపోయినా మంచి రాలే ఫోటో పిన్ని అని చెప్పారు. ఈ వీడియో అంతా మా పెద్దోడే తీస్తాడు, రిక్కిగాడు. ఇంకా వాళ్ళు లేకపోతే నాకు రైట్ హ్యాండ్ పడిపోయినట్టు అనిపిస్తుంది, అంత హెల్ప్ చేస్తాడు నాకు వీడియోస్లో. అంటే వీడియోస్ తనే తీస్తాడు, ఎంత కష్టం వచ్చినా సరే, షార్ట్ అయినా లాంగ్ అయినా. అంటే ఎప్పుడో ఒకసారి మాకు ఇప్పుడు నేను మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, లేకపోతే ఇట్లాంటివి ఏమైనా మా అత్త వాళ్ళ సైడ్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు తను తీస్తాడు. నార్మల్గా ఇంకా నాది నేనే తీసుకుంటా. ఆయన కూడా స్కూల్కి వెళ్ళాలి కదా, ఊరికి వెళ్ళిన ప్రతిసారి మా పెద్దోడే తీస్తాడు నాకు వీడియో.
అందరు ఇక్కడ గాజులు వేసుకుంటారు. నాకైతే ఇట్లాంటి మల్టీ కలర్డ్ గాజులు అంటే కలర్ గాజులు వేసుకోవడం చాలా ఇష్టం నాకు. అయితే నా చిట్తల్లి గాజులు వేస్తుంటే అవి పెద్ద పెద్ద గాజులు అయిపోయినాయి. మేమేమో నవ్వుకుంటున్నాం బలియాలు అయిపోయినాయి అని. అంటే మా దాంట్లో బలియాలు అంటే పెద్ద పెద్ద గాజులు ఉంటాయి కదా, అవి అంటే చేతికి వెనకాల షోల్డర్ దగ్గర ఉంటుంది అదంతా గాజులు. అయితే అంత పెద్దగా అయిపోయినాయి, దానికంటే చిన్న సైజు లేదు అన్నారు. రెడీ చేస్తుంది పిల్లలకి రెడీ చేస్తుంది. పెళ్ళిలో గ్లో రావాలని ఒకటేసారి వచ్చిరా నవ్వలేక कैमरा काढू होता सर इकडे सुडा नका डन ओके डन వెళ్ళిపోనా. महबूब नगर